రామాయణంలో ఉత్తరాఖండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో రావణుడు కుబేరుడిపై యుద్ధం చేసి పుష్పక విమానాన్ని అపహరించడం, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం, వేదవతి శాపం, ఈ వివరాలన్నీ తెలుసుకున్నాం. వేదవతి శపించిన తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వేదవతి శాపాన్ని రావణుడు పట్టించుకోలేదు. తనను వివాహం చేసుకోకుండా అగ్నికి ఆహుతైందన్న బాధే రావణుడికుంది. ఆ తర్వాత రావణుడు పుష్పక విమానంలో ఉషీర బీజ అనే క్షేత్రానికి వెళ్లాడు. ఆ ప్రాంతం అంతటికీ రాజు మరుత్త మహారాజు. రావణుడు వెళ్లే సమయానికి అతను గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి దేవతలు కూడా వచ్చారు. రావణుణ్ణి చూడగానే దేవతలంతా భయపడ్డారు. తమను సంహరించేందుకే వచ్చాడని అనుకున్నారు. అప్పుడు దేవతలు ఒక్కొక్కరు ఒక్కో రూపం ధరించి రహస్య ప్రదేశానికి వెళ్లారు. ఇంద్రుడు నెమలిగా మారాడు, యముడు కాకిగా మారాడు, కుబేరుడు తొండగా మారాడు, వర్ణుడు హంసగా మారి ఎగిరిపోయాడు. ఇలా రకరకాల జీవుల రూపంలో దేవతలు రావణుడికి భయపడి దాక్కున్నారు. మరుత్తు మహారాజు మహావీరుడు. మరుత్తు మహారాజుకి రావణుడు సవాల్ చేశాడు. యుద్ధం చేస్తావా లేదా ఓడిపోయానని అంగీకరిస్తావా అని రావణుడు అన్నాడు. రావణుడన్న మాటకు మరుత్తు మహారాజుకి ఆగ్రహం వచ్చింది. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న ఋషి సంవర్త. అతను మరుత్తు మహారాజుని ఆపాడు. యజ్ఞం చేసే యజమాని మధ్యలో లేవకూడదని, యుద్ధాలు అసలే చేయకూడదని, పైగా రావణుడు బ్రహ్మవరం వల్ల చాలా బలవంతుడని సంవర్త మహర్షి చెప్పాడు. రాజగురువు మాట విని సంవర్తుడు ఆయుధం వదిలేశాడు. ఆయుధం వదిలేస్తే ఓటమిని అంగీకరించినట్లే అని రావణుడు కూడా తన సైన్యంతో వెళ్లిపోయాడు. రావణుడు వెళ్లిపోయాక ఇంద్రుడు మిగిలిన దేవతలు తమ నిజరూపాల్లోకి వచ్చారు. కాని తమను రావణుడి నుంచి రక్షించిన ఆ జీవులకు వరాలిచ్చారు. ఇంద్రుడు నెమలి రూపాన్ని ధరించాడు కాబట్టి ఆ నెమలికి ఇలా వరాలిచ్చాడు. ఓ నెమలి, మీ జాతికి ఎప్పటికీ సర్పాల వల్ల భయముండదు. నేను వర్షం కురిపించినప్పుడు ఆ వర్షం మీకు ఆనందకరంగా మారుతుంది. అలాగే నాకు ఉన్న సహస్రాక్షాలు నీ పింఛం మీద సౌందర్యంగా మారుతాయి. ఇలా నెమలి జాతికి ఇంద్రుడు అద్భుత వరాలిచ్చాడు. ఒకప్పుడు నెమళ్ల పింఛాలు నల్లగా ఉండేవని, ఇంద్రుడి వరంతో అద్భుతమైన నీలిరంగు సౌందర్యం వాటికి వచ్చిందని ఉత్తర రామాయణం చెప్తోంది. ఇక ఆ తర్వాత యముడు కాకి రూపాన్ని ధరించాడు. అందువల్ల కాకులకు యముడు ఈ వరాలిచ్చాడు. కాకి, జీవులను రకరకాల రోగాలు వ్యాధులతో యమబాధలను నేను పెడుతుంటాను. కాని మీ జాతికి ఎలాంటి రోగాల బాధ ఉండదు. అలాగే నీకు మృత్యు భయం లేదు. ఎవరైనా నిన్ను చంపితే తప్ప నీకు మరణం రాదు. అలాగే నువ్వు భుజిస్తే నా లోకంలో ఆకలితో బాధపడే మానవుల ఆత్మలు, వారి బంధువులు తృప్తి చెందుతారు. ఇలా కాకికి ఎంతో గొప్ప వరం ఇచ్చాడు. అప్పట్నుంచే పితృదేవతలకు పిండతర్పణాలు చేసేటప్పుడు కాకులు తింటే పితృదేవతలు సంతృప్తి చెందే నియమం వచ్చింది. ఇక వరుణుడు హంసరూపం ధరించాడు కాబట్టి హంస జాతికి వరాలిచ్చాడు. హంస, ఇకపై మీ జాతి సుందరమైన రూపంతో జలాలపై విహరిస్తూ దేవతలను కూడా ఆకర్షిస్తారు. చంద్రుడిలాంటి తెల్లని కాంతితో మీ జాతి పక్షి జాతిలోనే సుందరమైన జాతిగా ప్రఖ్యాతి చెందుతుంది. వరుణుడు వరం ఇచ్చే వరకు హంసలు పూర్తిగా తెల్లగా ఉండేవి కావని, వాటి రెక్కల చివరి భాగాలు నల్లగా, వక్షస్థలం ఆకుపచ్చగా ఉండేవని ఉత్తరాఖండలో అగస్త్యుడు చెప్పాడు. ఇక కుబేరుడు తొండ రూపాన్ని ధరించాడు కాబట్టి తొండల జాతికి బంగారు వర్ణంతో మెరిసే వరాన్ని కుబేరుడిచ్చాడు. ఇలా దేవతలు ఆ జీవులకు వరాలిచ్చారు. ఆ తర్వాత రావణుడు కనిపించిన రాజ్యాలన్నింటికీ వెళ్లి యుద్ధానికి కాలు దువ్వేవాడు. రావణుడి వరాల గురించి తెలిసిన రాజులందరూ ఆ రాక్షసుడికి శిరస్సు వంచక తప్పలేదు. అలా వెళుతూ వెళుతూ అద్భుతమైన నగరమైన అయోధ్యపై రావణుడి కన్ను పడింది. అప్పటికే అయోధ్యను ఇక్ష్వాకు వంశంలోని అనరణ్య అనే రాజు పాలిస్తున్నాడు. ఇతను శ్రీరాముడి పూర్వీకుడు. రావణుడు బ్రహ్మ ఇచ్చిన వర బలం వల్ల 1000 ఏళ్లు బతికాడు. అందుకే శ్రీరాముడి కన్నా కనీసం 30 తరాల ముందరి చక్రవర్తైన అనరణ్యుడికి అతను సమకాలికుడు. రావణుడు అనరణ్యుణ్ణి యుద్ధానికి రమ్మన్నాడు. లేదా ఓడిపోయానని అంగీకరించి తల వంచమన్నాడు. అనరణ్యుడు గొప్ప వీరుడు. యుద్ధంలో వీరమరణమైనా పొందుతాను గాని తల వంచేది లేదని రావణుడితో అన్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. 2 వైపులా లక్షల మంది సైన్యం. ఒక మహాయుద్ధమే జరిగింది. కాని రావణుడి రాక్షస సైన్యం ముందు అనరణ్యుడి సైన్యాల బలం సరిపోలేదు. ఆ తర్వాత అనరణ్య రావణుల మధ్య భీకర పోరు జరిగింది. ఎన్ని దివ్యాస్త్రాలు సంధించినా వాటన్నిటినీ రావణుడు తిప్పికొట్టాడు.
రావణుడు తన శరీరాన్ని భారీగా పెంచి అనరణ్యుడిపై దాడి చేశాడు. ఆ దాడికి అనరణ్యుడు కింద పడిపోయాడు. కొనప్రాణంతో కొట్టుకున్నాడు. అప్పుడు అనరణ్యుణ్ణి చూసి అతన్ని అవమానించేలా రావణుడు ఎన్నో మాటలన్నాడు. అప్పుడు అనరణ్యుడు రావణుణ్ణి ఘోరంగా శపించాడు. ఆ శాపమే రావణుడి మరణానికి, శ్రీరామావతారానికి ప్రధాన కారణమైంది. అనరణ్యుడు ఇలా అన్నాడు: రావణా, నేను యోధుడిలా యుద్ధంలో మరణిస్తున్నాను. నాకేమీ బాధలేదు. కాని నువ్వు నన్ను మాత్రమే కాదు, నా ఇక్ష్వాకు వంశాన్ని అవమానించావు. నేను నిజంగా ధర్మపరుణ్ణే అయితే నేనిప్పుడిచ్చే శాపం ఖచ్చితంగా ఫలిస్తుంది. నా ఇక్ష్వాకు వంశంలోనే ఒక మహాయోధుడు జన్మిస్తాడు. ఆ మహాయోధుడి చేతుల్లోనే నీకు దారుణ మరణం సంభవిస్తుంది. ఇదే నా శాపం. ఇలా రావణుణ్ణి శపించి అనరణ్యుడు వీర మరణం పొందాడు. వరగర్వంతో ఉన్న రావణుడు శాపాలను పట్టించుకునేవాడు కాదు. వేదవతి సీతమ్మగా జన్మిస్తే అనరణ్యుడు రావణుణ్ణి సంహరించేందుకు శ్రీరాముడిని జన్మించేలా చేశాడు. అప్పుడే రావణుడి మరణం నిశ్చయమైపోయింది. ఇలా రావణుడు భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని దురాక్రమణ చేస్తూ వెళ్లాడు. అలా యుద్ధం నుంచి వస్తున్న రావణుడిని ఒకసారి మేఘాల్లో విహరిస్తున్న దేవర్షి నారదుడు చూశాడు. రావణుడు నారదుడికి నమస్కరించాడు. అప్పుడు నారదుడు రావణుడితో ఇలా అన్నాడు: రావణా, నీకు బ్రహ్మవరం ఉంది. అలాంటిది భూమి మీద రాజులతో యుద్ధం అసలు నీ స్థాయే కాదు. నిత్యం రోగాలతో సమస్యలతో బాధపడే భూమి మీద ప్రజలు నువ్వు చంపినా చంపకున్నా ఏదో ఒకరోజు మరణిస్తారు. అలాంటి అల్పుల మీద నీ ప్రతాపం ఎందుకు? నీకు దేవతల వల్ల మరణం లేదు కదా. ఈ మానవులంతా మరణించాక నరకానికి వెళతారు. ఆ నరకానికి అధిపతి యముడు. అందువల్ల ఒక్క యముణ్ణి ఓడిస్తే ఈ భూలోకమంతటినీ ఓడించినట్లే. అందువల్ల యముణ్ణి ఓడించు అని రావణుడిని రెచ్చగొట్టాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, సమయానికి వచ్చి మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడే యముడిపై యుద్ధం ప్రకటిస్తానని రావణుడు దక్షిణ దిక్కున ఉన్న యమలోకానికి బయలుదేరాడు. యమలోకానికి వెళ్లటం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటిది ఈ రావణుడు ఎలా వెళతాడో, అక్కడ యముడితో ఎలా యుద్ధం చేస్తాడో చూడాలని నారదుడు కూడా రావణు కన్నా ముందే యమలోకానికి వెళ్లి యముణ్ణి కలిశాడు. దేవతల వల్ల కూడా మరణం లేకుండా బ్రహ్మవరం పొందిన రావణుడు నిన్ను గెలిచేందుకు వస్తున్నాడు అని నారదుడు యముణ్ణి హెచ్చరించాడు. ఈలోపే పుష్పక విమానంలో రావణుడు నరకలోకానికి వచ్చాడు. అక్కడ పాపులు అనుభవిస్తున్న కర్మలను చూస్తూ ఆ లోకంలోకి ప్రవేశించాడు. అతి భయంకరమైన యమకింకరులను రావణుడు చూశాడు. నరకలోకం అతి భయంకరంగా ఉంది. వస్తూనే రావణుడు ఆ యమకింకరులపై దాడి చేశాడు. అది చూసి యముడి సైన్యమంతా రావణుడి సైన్యంపై దండయాత్రకు వచ్చింది. నరకలోకంలో భీకర యుద్ధం జరిగింది. రావణుడు యమకింకరులపై పాశుపతాస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రానికి ఎంతోమంది యమకింకరులు బూడిదయ్యారు. అది విని యముడు తన ఆయుధమైన కాలదండాన్ని ధరించి రావణుడితో యుద్ధానికి వచ్చాడు. దివ్యమైన రథంపై వచ్చిన యముణ్ణి చూడగానే రావణుడి సైన్యం భయంతో పరుగులు తీసింది. కాని రావణుడు మాత్రం భయపడలేదు. యముడు వస్తూనే రావణుడిపై దివ్యాస్త్రాలు సంధించాడు. కాని బ్రహ్మ వరం వల్ల ఒక్క అస్త్రం కూడా రావణుడిని ఏమీ చేయలేకపోయింది. చివరికి యముడు పాపుల ప్రాణాలను క్షణాల్లో హరించే తన కాలదండాన్ని ప్రయోగించాలని అనుకున్నాడు. కాలదండం ప్రయోగిస్తే ఎంతటి వాడైనా మరణించాల్సిందే. యముడు కాలదండం అందుకోగానే అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు: యమధర్మరాజా, కాలదండాన్ని అతనిపై ప్రయోగించకు. దేవతల వల్ల మరణం లేని వరాన్ని నేనే రావణుడికిచ్చాను. ఏ శక్తి అతనిపై పనిచేయదు. పైగా నీ కాలదండం ప్రయోగించి నా వరాన్ని అసత్యం చేయకు అని బ్రహ్మ యముణ్ణి కోరాడు. బ్రహ్మ మాటను గౌరవించి యముడు కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. వెంటనే యముడు యుద్ధరంగం నుంచి అదృశ్యమయ్యాడు. యముణ్ణి తాను గెలిచినట్లే అని భావించి రావణుడు అహంకారంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.